హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్కంటి మాస్టరీ. ఫ్రెండ్స్, ముందుగా శ్రేయభిలాషులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని మనమందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ పర్వదినం రోజున శివుణ్ణి మనము ఏ విధంగా కొలిస్తే, అంటే ఏ ఏ పదార్థాలను ఉపయోగించి మనం అభిషేకం చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శివునికి భస్మజలంతో అంటే విభూతి కలిపిన నీటితో అభిషేకం చేస్తే మహాపాపహారం. అభిషేకాలలో ఈ అభిషేకం అనేది సర్వశ్రేష్టకరంగా మన పెద్దలు చెబుతుంటారు. అంతేకాకుండా శివునికి గంధోదకంతో శివాభిషేకం చేసినట్లయితే పుత్రలాభం లభిస్తుందని చెప్పేసి మన పెద్దల యొక్క ఊహ. గంధంతో గంధత్ పుణ్యతే అని చెప్తారు మన పెద్దలు. గంధాజలంతో అభిషేకం చేసినట్లయితే పుణ్యం లభిస్తుందని మన పెద్దల యొక్క ఊహ. అంతేకాదు, ఈ శివునికి పుష్పోదకం అంటే పువ్వులు ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుందని అందరి యొక్క ఆచారం. అదేవిధంగా శివునికి బిల్వజలంతో శివాభిషేకం చేస్తే భోగ భాగ్యాభివృద్ధి లభిస్తుందంట. బిల్వం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రం కనుక బిల్వజలంతో అభిషేకం మరిన్ని ఫలములను ఇస్తుందని చెప్పేసి మన పెద్దల యొక్క ఆచారం. అదేవిధంగా ఈ శివునికి రుద్రాక్ష ఉంచినటువంటి నీటితో శివాభిషేకం చేస్తే మహా ఐశ్వర్య ప్రదాయకము అని చెప్తుంటారు మన పెద్దలు. అంటే గొప్ప గొప్ప ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మన పెద్దల యొక్క ఆచారం. అదేవిధంగా దుర్వోదకం అంటే దుర్వాలు పెట్టినటువంటి జలంతో శివాభిషేకం చేసినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అంటారు. అంటే పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి మన పెద్దల యొక్క ఆచారం. అదేవిధంగా ఈ శివునికి నవరత్నాలు పెట్టిన నీటితో అభిషేకం చేసినట్లయితే ధాన్యసిద్ధి, గృహప్రాప్తి, గో సంపదలు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మన వద్దకు చేరుతాయని మన పెద్దల యొక్క నమ్మకం. అదేవిధంగా నువ్వుల నూనెతో శివాభిషేకం చేసినట్లయితే అపమృత్యుహారం జరుగుతుందని చెప్పేసి మన యొక్క ఆచారం. పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేసినట్లయితే అమంగళాలు తొలగి మంగళములు ప్రాప్తిస్తాయని చెప్పేసి మన యొక్క పెద్దల యొక్క ఆచారాలు. కాబట్టి మనమందరం కూడా మనకు తోచినటువంటి ద్రవ్యాదులతో శివాభిషేకం చేసినట్టయితే నేను వివరించినటువంటి లాభాలను ప్రాప్తిస్తాయి. అందరూ కూడా ఆ శివుణ్ణి కొలిచి అతని యొక్క ఆశీస్సులు, దీవెనలు పొందుతారని ఆశిస్తూ సైన్ అప్ యువర్ మర్కంటి.